అన్నం, పూరి, చపాతీలోకి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే వెజ్ కుర్మా చేద్దామా? దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర, ఒక 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, సోంపు, గసగసాలు, 1 టీ స్పూన్ నువ్వులు, ఒక 2 ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకుని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక 4, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, పచ్చిమిర్చిని వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న 2 టమాటాలను వేసుకొని ఇక్కడే కాస్త ఉప్పును కూడా యాడ్ చేయాలి. టమాటాలు మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న పచ్చి బఠానీ, ఆలు, క్యారెట్, ఇంకా మీ దగ్గర ఏవైనా కూరగాయలు ఉంటే వాటిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ మసాలా అంతా కూరగాయలకు పట్టేలా చూసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దను కూడా వేసుకొని ఒక 1½ గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, టేస్టీ వెజ్ కుర్మా రెడీ.